సార్ ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేం తెలుసు స్వామి, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, నీట్గా లెక్కలు ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్నీ తరమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ, జీరో. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి, ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి. ట్రాన్స్పరెంట్ పాలసీ. లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం. మేము చెప్పాం, కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారు అని పదే పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసుని మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఈస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్నీ వయలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనింది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన, అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన, అది అర్థం చేసుకోవాలా. అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి పిఎల్ఆర్కి వెళ్ళింది, కాదని చెప్పమనండి వాళ్ళు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాలేదని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. సార్ డబ్బులు వెళ్ళినాయా లేదా? అవినీతి సొమ్ము సార్. పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ 1. వాళ్ళ బిజినెస్ ఏంటి? కన్స్ట్రక్షన్. లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ. లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది. ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం, దేర్ ఇస్ ద మ్యాటర్. అవును, మాకు అవసరం ఏంటండి? ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది, తిరిగేదానికి అవకాశం ఇచ్చింది. వీఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు? క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది వింతగా లేదా మీకు? మేము వీఆర్ రెగ్యులేటింగ్. అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా, మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా, వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు.
ఒక వ్యక్తి చనిపోయాడు, కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా. నంబర్ 2, ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకటి చిక్కుని ఏకంగా బయటికి రాలేకపోయాడు ట్రాఫిక్ నుంచి. ఇంకొకరు చనిపోయారు. అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి. మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని, రెగ్యులేట్ చేస్తేమో తప్పు ప్రభుత్వాన్ని. వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి, బయటికి రాని కూడా చేయట్లే కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇల్లు చుట్టూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చుట్టూ 144 సెక్షన్ అమల్లో లేదు. ప్రజలు రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేము మనుషులమే, 10 నిర్ణయాలు 3 తప్పొస్తే సరిదిద్దుదానికి మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నేర్చుకుంటున్నాం. వీఆర్ విల్లింగ్ టు లెర్న్. అది ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రతిదీ మేము చర్చిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం. భయ్యా, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి? మీరు విజువల్ చూసారు, అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు. వాళ్ళకి ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మాపైన రుద్దుతారు. నంబర్ 1. నంబర్ 2, ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదాకా ఉంటుందండి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాడుగట్టారు. రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదబ్బా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు, పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే, ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు ఓన్ గొడవ, 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు వీడని. ఎంత అన్యాయం అండి. అంటే పిలుస్తున్నారు, వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో, ఇట్లా పిలుస్తున్నారండి, రాండి రండి రండి అని. ఆపితేమో ఆపారంటారు. ఇప్పుడు ప్రతిపక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు ఓడిపోయి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు, రెగ్యులేట్ చేయకపోతేమో వదిలేదు. రేపు వదిలేమంటారా? సూటిగా వాళ్ళని అడుగుతున్నా. 1000 మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్, హాయిగా వెళ్ళిపోతారు. ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఒప్పుకుంటాడా వాళ్ళు? చెప్పండి, ఎందుకు ఈ గోళ్ళంతా? స్ట్రైట్. కానీ ఎంతమంది మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో, నాకు అర్థం అవ్వదు. ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు, ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి. ఎంత అన్యాయమో చూడండి. ప్రతిపక్షంలో మేము వెళ్ళాము, ఏనాడైనా మేము దాడి చేసామా? వి ఫాట్, గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా. అది కాదు మాకున్న సంస్కారం. తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో. అసలు తల్లిపైన ఎవరన్నా కేసు పెడతారండి? చెల్లిపైన ఎవరన్నా కేసు పెడతారా? 2021, 22లో గిఫ్ట్ డీడ్ అండి అది. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు. ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? ఈయన ఒక నాయకుడా? సొంత తల్లి చెల్లిపైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడని? ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా?